ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. 2019 నుంచి 2024 దాకా 5 ఏళ్ళు మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మీరు ప్రధాన సలహాదారుగా మీరున్నారు. మొన్నటి ఫలితాలని ఇంత ఘోరంగా కేవలం 11 సీట్లు ఇంత ఘోరంగా ఓడిపోవటం అసలు మీరు ఊహించారా సార్? అంటే నేను మొన్న ఈ మధ్య కూడా ఎవరో అడిగితే చెప్పానండి అది. దాని మీద కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నేను మొట్టమొదటి నుంచి చెప్పేది ఏంటంటే పెర్ఫార్మెన్స్కి రిజల్ట్కి పెద్దగా లింక్ నేను ఎప్పుడూ చూడలేదు. అంటే ఎలక్షన్ రిజల్ట్ గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్ చాలాసార్లు మనము లింక్ చేయలేమండి. పెర్ఫార్మెన్స్ చాలా బాగుండొచ్చు, రిజల్ట్ వేరేగా ఉండొచ్చు. ఇప్పుడు లైక్ ఫ్లడ్స్ ఇవి వచ్చినప్పుడే కృష్ణలంకకి 300 కోట్లు ఎంతో పెట్టి రిటైనింగ్ వాళ్ళు కట్టడం వలన ఈరోజు వాళ్ళంతా సేఫ్గా ఉన్నారు అని చెప్పి కొంతమంది నాయకులు స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. అటువంటి కృష్ణలంకలో ఓడిపోయారు కదండి. సో పెర్ఫార్మెన్స్కి దీనికి సంబంధం లేదు. అంతకుముందు కూడా చెప్తుంటాను, గోదావరి జిల్లాలో సైక్లోన్ ఎమర్జెన్సీ రికన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ వర్క్లు ఎన్నో చేశారు, చాలా అప్పుడు అద్భుతంగా జరిగినవని అందరూ పొగిడారు. నెక్స్ట్ ఎలక్షన్ రిజల్ట్ చూస్తే ఒక సీటు కూడా జిల్లాల్లో ఇవ్వలేదు ప్రజలు అని చెప్పి చెప్తూ ఉంటాం అన్నమాట. సో అంటే ఈరోజు ఎలక్షన్ రిజల్ట్ బాగాలేదు, ఓడిపోయారు అని అంటే ఆ గవర్నమెంటు చక్కగా పరిపాలన చేయలేదు, బాగా పరిపాలన చేయలేదు అని చెప్పి ఎట్టి పరిస్థితులు అనలేమండి. అది కరెక్ట్ కాదు. ఓడిపోవటానికి కారణాలు రకరకాలు ఉంటాయి. మనము ఇంప్లిమెంట్ చేసే స్కీముల్లో కొన్ని లోపాలు ఉండవచ్చు. అవి అనుకున్న విధంగా మనం కోరుకునేది ఒకటి, జరిగేది వేరే విధంగా జరుగుతూ ఉండొచ్చు. కొన్ని పాలసీ డెసిషన్లు ఇబ్బందులు పెట్టవచ్చు. రెండోది మనం ఇచ్చే ప్రయారిటీలు పూర్తిగా జనాలు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి అప్పుడైనా ఇప్పుడైనా ఒక చిన్న కాంట్రాక్టర్ 10 లక్షలు ఖర్చు పెట్టి చిన్న పని చేశారు. ఆయన 10 లక్షలు ఖర్చు పెట్టారంటే ఎవరి డబ్బు అండి? ఆయన సొంత డబ్బు కదా. ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి పని చేసినప్పుడు ఆయన బిల్లు ముందు ఇవ్వాల్సినటువంటిది ప్రయారిటీలో ఆయనకు ముందు ఇవ్వాలి కదా. మీరు రూపాయి ఖర్చు పెట్టకుండా రేపు ఎలక్షన్లో ఓటు వేస్తారనుకునే వరకు మనం ప్రాంప్ట్గా ఒకరోజు డిలే లేకుండా డబ్బు ఇచ్చి తన సొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రజల కోసం ఒక ఎసెట్ నిర్మించిన వాడికి బిల్లు ఆలస్యమైంది అనుకోండి, డెఫినెట్గా ఆ వర్గం ఆ మోరల్ కూడా దెబ్బతింటుంది, ఆ వర్గము హర్ట్ అవుతుంది అట్లా. సో అట్లా కొన్ని ఇంప్లిమెంటేషన్లో కొన్ని ప్రజల దీన్ని అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ని దెబ్బ కొట్టి ఉండొచ్చు, ఇంప్లిమెంటేషన్లో పాల్గొని ఉండొచ్చు. రెండవది అసలు ఈ పెర్ఫార్మెన్స్కి ఎలక్షన్కి సంబంధం లేదు, అంటే ప్రజల ఆలోచన వేరే విధంగా ఉంటుంది అని నాకు కృష్ణలంక చెప్పినట్లుగా. సో వాళ్ళకి ఏ ఎమోషన్తో వెళ్తారో, వాళ్ళు ఏ కారణాలతో వాళ్ళ ముందుకు వెళ్తారో మనకు తెలియదు, పూర్తిగా మనకు అవగాహన లేదు, రాజకీయాల్లో లేం కాబట్టి ఇటువంటి రకరకాల కారణాలు ఉంటాయి. సో పూర్తిగా ఏది కూడా ఏ ఎలక్షన్ ఎవరైనా కూడా 100% నేను కళ్ళు మూసుకుని నేను గెలుస్తాను అని అనుకోవటము అది ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనుకుంటా. ఎందుకంటే మనం పాత హిస్టరీ చూసినప్పుడు బాగా చేసిన చాలామంది ఓడిపోయారు, బాగా చేసిన చాలా ప్రభుత్వాలు పడిపోయినాయి. అంటే ఊహాతీతమైన ఫలితాలు రావటము, ప్రజల్లో గత ప్రభుత్వం పట్ల ఇంత వ్యతిరేకత రావటాన్ని చిహ్నంగా భావించాలా, వ్యతిరేకత వచ్చినట్టుగానే అనుకోవాలా, ఎలా చూడాలి సార్ దాన్ని? డెఫినెట్గా ప్రజల్లో కొంత వ్యతిరేకత లేకుండా అటువంటి రిజల్ట్ వస్తుందని అనుకోండి. అంటే రకరకాల కారణాలు, ఎక్కడో ఎలక్షన్ మేనేజ్మెంట్లో మిస్టేక్లు ఉన్నాయి అని చెప్పి వారు అంటారు. ఎలక్షన్ మేనేజ్మెంట్లో మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు, మనకు తెలియదు. మనకి అవి ఏంటంటే ఆధారాలు లేకుండా మనం చెప్పలేం కాబట్టి అది. రెండవది పార్టీలో కూడా కొన్ని లోపాలు ఉండొచ్చు. అంటే పార్టీ కూడా ఎఫెక్టివ్గా పనిచేయాలి కదా, ఎలక్షన్ మేనేజ్మెంట్ అదే కదా. దానిలో కూడా ఎక్కడో ఏవో వ్యవస్థాగత లోపాలు కానీ, లేకపోతే మనం పార్టీ గురించి మాట్లాడకూడదు, బట్ కార్యకర్తలు అటువంటి వాళ్ళు అసంతృప్తిగా ఉండొచ్చు, ప్రజల్లో ఉన్నట్టుగా పార్టీ కార్యకర్తలు అసంతృప్తి ఉండొచ్చు. అవన్నిటితో పాటు ఇక ప్రజల్లో ఎక్కడో రకరకాల ఫ్యాక్టర్స్ తోటి కొన్ని వర్గాలు, నేను పోయినసారి అన్నాను కానీ కొంచెం మందు కొట్టేవాళ్ళు వాళ్ళు ఒక ఇంప్రెషన్లో ఉంటారు, మైనింగ్ చేసేవాళ్ళు ఇంకొక ఇంప్రెషన్లో ఉంటారు. ఎందుకంటే మైనింగ్ వ్యక్తులు పోయిన ఎలక్షన్స్కి ముందే హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టుకుని ఈసారి మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ని సపోర్ట్ చేయకూడదు అని చెప్పి తీర్మానం చేసుకున్నారు, ఆల్ మైనింగ్ అసోసియేషన్ అన్నమాట. అట్లా అంటే వాళ్ళకి ఏదో నష్టం జరిగింది, ఇలా కొన్ని సెక్షన్స్ డెఫినెట్గా పనిచేస్తాయి.
రెండోది ఎవరైనా ఎవరు గెలిచినా ఓడిపోయినా ఓట్ల తేడా 20-25 లక్షల నుంచి 30-40 లక్షలు ఉంటుంది. అది అంటే ఆ 30-40 లక్షలు వ్యతిరేకత రావటం పెద్ద ఆశ్చర్యంగా చూడాల్సిన పర్లేదు. ఎవరో 4 సెక్షన్స్ వ్యతిరేకమైతే ఆటోమేటిక్గా 34 లక్షల వ్యతిరేకత వచ్చేస్తుంది. అంటే సీట్లు కూడా బాగా తగ్గిపోయినాయి కదా ఓట్ల శాతం. అదే దానికి నేను అంటుంది పోయినసారి 150 సీట్లు వచ్చినా కూడా మనకి వచ్చినటువంటి మెజారిటీ 24 ఎలక్షన్ ఓట్లు. సో ఈసారి నాకు తెలియదు డేటా, ఇంకేదన్నా ఇంకొక 10 లక్షలు అదనంగా పోయి ఉండొచ్చు. పూర్తిగా అదేదో వన్ సైడెడ్ అంటే ఒకళ్ళకి 10%, ఇంకొకరికి 90% కాదు కదండి. ఇప్పుడు ఇక్కడ 40% వచ్చినాయి కదా. తేడా ప్రతి చోట సమ్ లిమిటెడ్ ఇది ఉండొచ్చు. ఎలక్షన్ మేనేజ్మెంట్ వల్ల కూడా కొంత అంటే మద్యం పాలసీ అనేది దెబ్బ కొట్టిందని అని అనుకోవాలి కదా నువ్వు చెప్పిన దాన్ని బట్టి. అంటే మనం అనుకోవటం అండి. ఇప్పుడు ఇది ఎవరి ఆలోచన ఎస్టిమేషన్ వాళ్ళది ఉంటుంది. నేను మొట్టమొదటి చెప్పేదంటే రిటైల్ బిజినెస్, హోల్సేల్ బిజినెస్ అన్నీ గవర్నమెంట్ చేయకూడదు. చేసిన తమిళనాడు తరహా అదే అది చేయటము కరెక్ట్ కాదు అనేది నా పర్సనల్ వ్యక్తిగత అసెస్మెంట్. తమిళనాడు గవర్నమెంట్ చేసింది కదా యాక్చువల్గా. అవునండి, అందుకనే అక్కడ ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్ వస్తూ ఉండే. ఎందుకంటే మీరు మొత్తం మీరే చేసినప్పుడు దాంట్లో ఏ అసంతృప్తి ఉన్నా, ఏ పొరపాటు ఉన్నా మీరే అల్టిమేట్గా విలన్ అలా కనిపిస్తారు జనాలకి, అంతే కదా. సో జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది నేనే తీసుకొచ్చానని ప్రకటించాడు కూడా. సో అది మనం మొత్తము మనమే ఓన్ చేసినప్పుడు, అంటే మోనోపోలీ లాగా దాంట్లో ఏ పొరపాటు జరిగినా ఏది జరిగినా ఆటోమేటిక్గా మనమే ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుందండి. అది అలా కాకుండా రిటైల్ ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఉందనుకోండి, ఏదో మనము లేదు వాళ్ళు తప్పులు చేస్తున్నారు మేము కంట్రోల్ చేస్తాం అని చెప్పి కనీసం బాధ్యత వేరే వాళ్ళ మీద నెట్టొచ్చండి. అది లేనప్పుడు మొత్తం మన మీద పడుతుంది. ల్యాండ్ యాక్ట్ ఇష్యూ కూడా అది కూడా చాలా బలంగా పనిచేసింది. జనం భయభ్రాంతులకు గురయ్యారు. ఈ భూమి నాది కాకుండా పోతుందేమో, అమెరికా నుంచి ఎక్కడి నుంచి అయినా కానీ మనం చేసుకోవచ్చు అనేది ఒక భయం కలిగింది అంటారు కదా. యాక్చువల్ అది మీ బ్రెయిన్ చైల్డ్ లాంటి ఇది కదా, చాలా దాని గురించి ఎక్కువ మీరు విశ్వాసం పెట్టుకున్నారు. అది ఒక గొప్ప రిఫార్మ్ అండి. అది ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరూ అదే చేయాలని కోరుతూ ఉంది. మనము ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అనేది దెబ్బతీసామండి. ల్యాండ్ రికార్డ్ మెయింటెనెన్స్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ని ఓవర్ ద ఇయర్స్ 1983లో మొదలుపెట్టి వీకెండ్ చేస్తూ పోయామండి. ఎన్టీ రామారావు గారు ఆయనకున్న కారణాలతో అప్పుడు ఆ కర్ణం మున్సిపల్ వ్యవస్థను రద్దు చేశారు. తర్వాత గ్రామంలో ఉండేటటువంటి వ్యవస్థ లేకుండా పోయింది. గ్రామంలో ఎవరు లేకపోతే కనీసం మీ సర్వే నెంబర్ ఐడెంటిఫికేషను వెళ్ళి భూమిలో ఎవరే పంట వేశారో అది చూసేవాళ్ళు ఎవరు లేరు. అజమాయిష్ అంటాం. అజమాయిష్ చేసే వ్యక్తులే లేరు. అజమాయిష్ చేసే వ్యక్తులు లేనప్పుడు ల్యాండ్ రికార్డ్స్ అన్నీ కూడా తప్పులు తడకలు సూపర్ఫ్లూయస్ అయిపోతాయి. మీకు అక్కడ ఎవరు దున్నుతున్నారు, ఎవరు ఏ పంట వేసారో తెలియనప్పుడు అంతా కూడా ఇమాజినరీ అయిపోతాయి అనమాట. ఆ విధంగా రికార్డ్ వ్యవస్థ, మెయింటెనెన్స్ వ్యవస్థని వీక్ చేసాం. అజమాయిష్ లేదు, జమాబందీ లేదు, అసలు దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. మనం కర్ణం వ్యవస్థను తీసేసిన తర్వాత 10 సంవత్సరాలు ఒక సబ్స్టిట్యూట్ వ్యవస్థనే పెట్టలేదు చాలా కాలం. తర్వాత రాజశేఖర రెడ్డి గారి టైంలో తీసుకొచ్చినా కూడా అది ఎఫెక్టివ్గా పనిచేయలేదు. మళ్ళీ వాళ్ళు కూడా గ్రామాల్లో ఎవరు లేరు. అటువంటిది గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసిన ఒక మంచి పని ఏంటంటే గ్రామ స్థాయిలో వ్యవస్థను తీసుకొచ్చారు. సో మీకు ఒక విలేజ్ సర్వేయరు, ఒక విలేజ్ రెవెన్యూ ఆఫీసరు, ఒక విలేజ్ అగ్రికల్చరల్ ఇంతమంది ఉన్నారు. ఈజీ అంటే రీసెంట్ కాడి నుంచి కావాలంటే 2 రోజుల్లో విలేజ్ మొత్తం సర్వే చేసి ఎక్కడెవరు వేస్తున్నారు, ఏ భూములు ఎవరున్నారో తెలుసుకునేటటువంటి వ్యవస్థ. దాని ప్రకారం ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ కావాలి. ఈ అప్డేట్ కాకపోవటం వల్ల కొన్ని లక్షల సబ్ డివిజన్లు కూడా పెండింగ్ ఉన్నాయి రాష్ట్రంలో. అంటే లక్షలాది, కాస్త కాదండి. సో దాన్ని మనం ఒక రీసర్వే చేసి మళ్ళీ పూర్తిగా ఇప్పుడున్న టెక్నాలజీ ఉపయోగించి, టెక్నాలజీ మనకు అనుభవంలోకి వచ్చింది కాబట్టి సెటిలైట్స్, రోవర్స్, ఇటువంటివన్నీ డ్రోన్స్, వాటిని ఉపయోగించి మనం రీసర్వే చేసి మరలా ల్యాండ్ రికార్డ్స్ని అప్డేట్ చేయగలిగితే, అన్ని సబ్ డివిజన్లు పూర్తి చేయటం, ప్రతి భూమిలో ఎవరు ఉంటున్నారో ఏమిటో చేయగలిగితే మనకు ల్యాండ్ రికార్డ్ వ్యవస్థ, మెయింటెనెన్స్ వ్యవస్థ అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత మనం కొత్త చట్టం తీసుకుని వచ్చి దాన్ని వాళ్ళకి పర్మనెంట్గా ఇబ్బందులు, లిటిగేషన్ ఫ్యూచర్లో లేకుండా ఉండేటటువంటి టైటిల్స్ మనం ఇచ్చే
అవకాశం ఉంది, పర్మనెంట్ టైటిల్స్ అనేది మనం ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆలోచించి ఆ విధంగా మొదలుపెట్టి చేయటం జరిగిందండి. 6,000 గ్రామాలు ఏమి చేశారు, మంచి పని చేశారు, అందుట్లో అనుభవం లేదు. ఎక్కడన్నా పొరపాట్లు జరిగితే తప్పనిసరి కరెక్షన్ చేసుకోవచ్చండి, ఎవరన్నా ఫలానా గ్రామంలో ఇక్కడ పొరపాటు జరిగిందంటే. ఎందుకంటే ఇన్ని వేల మంది ఉద్యోగస్తులు ఉపయోగించినప్పుడు అందరూ ఒక రకంగా పనిచేయరు కాబట్టి ఎక్కడైనా పొరపాట్లు జరగవచ్చు. అయితే దాన్ని ఒక వీళ్ళు మన ఈ పాస్ పుస్తకాలు, కొత్త పాస్ పుస్తకాలు సర్వే చేసి ఇచ్చే వాటి మీద మన ముఖ్యమంత్రి గారి ఫోటో వేసి రాళ్ల మీద వీళ్ళ పేర్లు ఇవి రాశారు. న్యాచురల్గా దాన్ని ఒక ఇన్స్టిగేట్ చేయటానికి, చూడండి అసలు మన భూమి మీద వాళ్ళ ఫోటోలు ఏంటి, మన భూ హక్కు పత్రం మీద ప్రైవేట్ ఫోటోలు వాళ్ళు ఎవరో ఫోటోలు ఏంటి, అది మన భూమి రాళ్ల మీద ఎవడ పేర్లు ఏంటి, ఇటువంటిది ఒక ఎమోషనల్ ఇష్యూ, సెన్సిటివ్ ఇష్యూని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయగలిగారు. అంటే మామూలుగా ఎక్కడి నుంచి అయినా కానీ అమెరికాలో ఉన్నా, వేరే హైదరాబాద్లో ఉన్న పొలాన్ని ఆన్లైన్ ద్వారా చేసుకోవడానికి ఒక వెసులుబాటు కలగటం కొంతమందికి ఇది ఉపయోగపడుతుంది. బట్ ఒకసారి అమ్ముడుపోయిన తర్వాత లేకపోతే అది పేరు మారిన తర్వాత ఆ గతంలో ఉన్న ఆ ఓనర్, దాని తాలూకు హక్కు ఉన్నవాడు ఇది నాది అని మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది కొత్త చట్టం వల్ల. ఇది ప్రూవ్ చేసుకోవడం ఎప్పుడవుతుంది, ఇదంతా జరుగుతుందా అని కూడా ఒక అనుమానాన్ని లేదండి. ఇప్పుడు మనం 6,000 గ్రామాలు చేస్తే ఎక్కడొచ్చినాయండి కంప్లైంట్స్? అసలు ఇటువంటి కంప్లైంట్స్ అంత ఒక అభూతంగా చేసినటువంటి కల్పనలు తప్పితే మనకు ఈ వ్యవస్థ రావటం వల్ల, ఒక పర్మనెంట్ టైటిల్ వ్యవస్థ రావటం వల్ల అమెరికాలో ఉండేవాడికి హ్యాపీ ఎండింగ్. అసలు ఆ భూమి జోలికి ఎవరు వెళ్ళలేరు, దాన్ని ఎవరు మార్చలేరు, టచ్ చేయలేరు. అటువంటి వ్యవస్థను, ఒక పక్కా వ్యవస్థని, లిటిగేషన్ ఫ్రీ వ్యవస్థను మనం క్రియేట్ చేయాలనుకున్నాం. దానివల్ల అసలు ఎవరికీ నష్టం లేదండి. ఒక్క ఈ లాయర్లు ఇటువంటి వాళ్ళు, అడ్వకేట్స్కి తప్పితే ఇంకెవరికి నష్టం లేదండి. వాళ్ళకి లిటిగేషన్ పూర్తిగా తగ్గిపోతుంది. మరి ఎక్కడ ఫెయిల్ అయ్యారు మీరు? మీ దృష్టిలోనే ఇది ఒక పెద్ద సంస్కరణగా మీరు భావిస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని ప్రశంసించిందని మీరు అంటున్నారు. బట్ ప్రజల్లోనే అనుమానము, భయం ఏర్పడిపోయింది కదా మన ఎన్నికల్లో. అదేనండి నేను చెప్తుంది. కొన్ని మనం చేసినటువంటి ఈ ఫోటోలు ఇవి పెట్టడం వలన వాళ్ళు దాన్ని ఒక భూతంలాగా తీసుకెళ్ళగలిగారు. ఏంటి చూడండి, ఇది మీది కాదు భూమి, మీ భూమి అయితే వాళ్ళ ఫోటోలు ఎందుకున్నాయి, ఇటువంటి ఒక భయము, ఆర్టిఫిషియల్ భయాన్ని కలిగజేశారు. అంతేగాని ఏమి లేదు. ఇప్పుడైనా మళ్ళీ సర్వే మొదలు పెడతారు, చేస్తారు, తప్పదు కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే డబ్బు ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే చేపిస్తుంది. స్టిల్ మీరు ఆ భూమి శాశ్వత దాని మీద ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద మీరు పూర్తిగా విశ్వాసంతో ఉన్నారు. 101%. దాంట్లో ఏ పొరపాటు లేదు. దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్ అండి. ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రం కూడా చేస్తుంది. ఇంక వేరే రాష్ట్రాలు ఎవరు చేయట్లేదు కదా యాక్చువల్గా. మెల్లగా చాలా సబ్మిట్ చేసినాయి రాష్ట్రాలు ఇది కేంద్రానికి. వాళ్ళ చట్టాలు అయిపోయిన తర్వాత చేస్తారు సర్వే. అది అక్కడక్కడ రాష్ట్రాలు చేయకుండా ఎందుకు ఉంటాయని మొదలుపెట్టి చేస్తూనే ఉన్నాయి సర్వేలు. అయితే గుజరాత్లో కూడా సర్వే జరుగుతున్నట్లుంది, మధ్యప్రదేశ్లో సర్వే జరుగుతున్నట్లుంది, అస్సాంలో సర్వే చేయాలనుకుంటున్నారు. ఇట్లా చాలా సర్వే చేయటానికి ఏంటంటే మెషినరీ, మ్యాన్ పవర్ కావాలండి. మనం మన మ్యాన్ పవర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాము. టెక్నాలజీ ఉంది కాబట్టి మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ తోటి ఆ టెక్నాలజీ ఉపయోగించి మ్యాన్ పవర్ను ఉపయోగించి చేయగలుగుతున్నాం. చాలా చోట్ల మ్యాన్ పవర్ లేరండి, అదే ప్రాబ్లం. అందుకనే వెనక ముందు ఆడేది చేయటానికి. 100% అది బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ, చక్కటి చట్టము. దాంతో వన్స్ ఫర్ ఆల్ ల్యాండ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయండి. ప్రపంచంలో 90 దేశాలు అవి ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ప్రపంచంలో సంతోషంగా చేస్తూ ఉన్నాయి. వాళ్ళకి లేని సమస్య మనకెందుకు వస్తుంది? చంద్రబాబు కొత్త ప్రభుత్వం విత్డ్రా చేసుకుంది అది అంశాన్ని. సర్వే చేస్తారని నేను అనుకోవటం నిదానంగా. అదే అప్పుడు ప్రామిస్ చేశారు కాబట్టి ప్రజలకి ఏదో విత్డ్రా చేస్తామంటారు, తప్పనిసరిగా చేస్తారు. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ దాన్ని ఎలా చూస్తారు సార్? దాన్ని కూడా విత్డ్రా చేసేసినట్టే ఆల్మోస్ట్ అనుకుంటున్నారు కదా. దాన్ని వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక టెంపరీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. అప్పుడు ఎందుకు నేను ఆ రోజుల్లోనే చెప్పాను కదండి, మనము అన్ఎంప్లాయ్మెంట్ ఎలవెన్స్ అనేది అందరికీ అన్ఎంప్లాయిడ్ పీపుల్కి 2,000 3,000 ఇచ్చే బదులు ఇంకొంచెం ఎక్కువ ఇచ్చి 5-6 ఇచ్చి అందులో కొంతమందిని చక్కగా మనము, ఇది సంఘసేవ లాంటిదే కదండి, ఉపయోగించుకుంటే వాళ్ళల్లో కొంచెం మంచి సేవా దృక్పథం ఏర్పడుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది. అలా కాకుండా ఊరిక ఇంట్లో కూర్చోబెట్టి అన్ఎంప్లాయ్మెంట్ ఎలవెన్స్ అని 2-3 ఇస్తే దుర్వినియోగం అవుతుంది, దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు అనే ఉద్దేశంతో ఇది తీసుకొచ్చారు. అప్పుడు సరే తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా పాత గవర్నమెంట్లో పాత పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళని వాళ్ళు అపాయింట్ చేసుకున్నారు అనేది ప్రభుత్వం అపాయింట్ చేసింది కాదు కదా అని చెప్పి అంటారు అనే ఉద్దేశంతో బహుశా దాన్ని రద్దు చేసి
కావాలి అంటే వ్యవస్థ వీళ్ళు వాళ్ళని పెట్టుకుంటారు, మళ్ళీ జన్మభూమి కమిటీలతో ఆ టైప్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కూడా వినపడుతుంది. తెలియదు. బట్ వాలంటీర్ల వ్యవస్థను మీరు సపోర్ట్ చేస్తారా? దాన్ని నేను అనుకోవటం మంచి పెర్ఫార్మెన్స్ చూపెట్టారు అని నేను అనుకుంటున్నాను. అదే ఆ వ్యవస్థ వల్ల మంచి జరిగింది కానీ చెడు ఏం జరగలేదు అని చెప్పి నేను అనుకుంటుంటాను. రాజకీయం జోలికి వెళ్ళకుండా చూస్తే డెఫినెట్ గా మంచి జరిగిందని అనుకుంటాను. వాలంటీర్ వ్యవస్థను మీరు మంచిదే అంటారు. అలాగే గ్రామ సచివాలయ వ్యవస్థ కూడా మంచిదే అంటారు మీరు? సచివాలయం డెఫినెట్ గా మంచిదే అండి. తప్పనిసరిగా ప్రజలు వద్దకు తీసుకొచ్చారు కదా పాలన. సో డెఫినెట్ గా వీళ్ళెవరు మండలాలు వెళ్ళే అవసరం లేకుండానే పనులు జరుగుతున్నాయి. దాన్ని ఏమైనా స్ట్రీమ్ లైన్ చేసుకుంటే స్ట్రీమ్ లైన్ చేసుకోవచ్చు. ఎక్కువ మంది ఉన్నారు అంటే కొంతమందిని అక్కడి నుంచి తీసేసి వేరే చోట